ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. ఈరోజు రెండు ముఖ్యమైన విషయాలు మీ అందరితో నేను పంచుకుంటున్నాను. మొట్టమొదటిది, నిన్న రాత్రి 9 గంటలకు ఈరోజు ఫిబ్రవరి 13వ తారీఖు సంబంధించి దాదాపు 7,000 సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలోని 3 కౌంటర్లో కూడా ఇవ్వటం జరిగింది. ఆశ్చర్యంగా రాత్రి 11:30 ఈ 7,000 టోకెన్లు కూడా పూర్తి స్థాయిలో భక్తులకు అందుబాటులో ఉండడం జరిగింది, అయిపోవడం కూడా జరిగింది. 2 గంటల్లో ఫస్ట్ టైం ఇలా సర్వదర్శనం టోకెన్లు అయిపోవడం అనేది ఇది చాలా ఆశ్చర్యంగా ఉన్నది. మామూలు రోజుల్లో అయితే ఉదయం 5 గంటలు 6-7 గంటల వరకు కూడా ఈ టోకెన్లు ఇస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు భక్తులు ఒక్కసారిగా ఒకరోజు ముందుగానే ఈ టోకెన్లు ఇస్తున్న విషయం తెలుసుకొని వచ్చేస్తున్నారు. అలాగే రాత్రి 12 గంటల కల్లా ఈ టోకెన్లు అయిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితిలో భక్తులు మరి ఆలోచించుకోండి. ఇటువంటి ప్రస్తుత పరిస్థితిలో రాబోయే రోజుల్లో ఒకరోజు ముందుగా ఈ టోకెన్లు ఇస్తున్నప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఈ టోకెన్ కావాలి అనుకుంటే మరి మీ ప్లానింగ్ ఎలా ఉండాలి అన్నది మీరే ఆలోచించుకోవాలండి. అలాగే నిన్న టీటీడీ వారు క్లియర్గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే మనకు పాస్ చేయడం జరిగింది. ఇకపై నుంచి తిరుమల కొండపైన స్వామివారిని దర్శనం చేసుకోవడానికి నిర్దేశించిన సమయంలో మాత్రమే మీరు దర్శనం క్యూ లైన్లో మిమ్మల్ని అనుమతిస్తారు. అనగా సపోజ్ మీకు టికెట్ పైన దర్శనం టైం అనేది 4 గంటలను ఉందనుకోండి, మీరు 4 గంటలకి 1 గంట లేదా అరగంట ముందు మాత్రమే రాగలరు. అంతేగాని మేము 12 గంటలకి క్యూ లైన్లోకి వచ్చి నించుంటాము, మమ్మల్ని పంపండి అంటే పంపరు. స్ట్రిక్ట్గా ఇది ఫాలో అవుతున్నారండి. దయచేసి మీరందరూ కూడా గమనించగలరు. చూడండి, భక్తులకి వారు విజ్ఞప్తి చేయడం జరిగింది. తిరుమల శ్రీవారిని దర్శనం టోకెన్లు టికెట్లు పొందిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూ లైన్లోకి ప్రవేశించాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది. ఇదే విషయాన్ని పలుమార్లు ప్రసార మాధ్యమాల ద్వారా భక్తులకు తెలియజేశాం. అయినప్పటికీ ఇటీవల కొంతమంది భక్తులు తమకు కేటాయించిన సమయానికి ముందే క్యూ లైన్లోకి వద్దకు వెళ్ళి క్యూ లైన్లోకి అనుమతించాలని సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. ఇలా చేయకూడదని వారు రిక్వెస్ట్ చేస్తున్నారండి. దయచేసి ఇది మీరందరూ కూడా గమనించి ఆయా సమయంలో మాత్రమే మీరు వెళ్లాల్సిందిగా మనకు వారు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇక మరొక 2 రోజుల్లో మీ అందరికీ కూడా మే నెలకు సంబంధించి అన్ని రకాల దర్శన టికెట్లు విడుదలవుతాయి. అఫీషియల్ ప్రెస్ రిలీజ్ రాగానే నేను మీకు పోస్ట్ చేస్తాను. ఇక ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్కి సంబంధించి దర్శన టికెట్లు, రూముల గురించి ఒక స్పెషల్ వీడియో చేశా. ఆ వీడియో కామెంట్ సెక్షన్లో ఇస్తా, చూడండి. ప్రస్తుత పరిస్థితులు అన్నీ కూడా మీకు తెలుస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.